హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూపించబోతున్నాను. మేమందరం కలిసి కాసింపేట స్వయంభూ వెలిసిన మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, వ్లాగ్ అందరు రెడీ అయ్యారు. అందరూ అయితే ఆల్మోస్ట్గా రెడీ అయితే అయిపోయారు. చూడండి, 2 కార్లలో వెళ్తున్నాము మేము. బిన్నాలనే ఉంది. కార్లు అయితే స్టార్ట్ అయితే అయినాయి ఫ్రెండ్స్. చూడండి, మేమైతే వెళ్తున్నాము. మా బాబాయ్ కార్ అయితే ముందుగాలనైతే వెళ్తుంది, మా కార్ అయితే వెనకాలనైతే వెళ్తున్నాము. దారిలోనైతే పారువెల్ల గ్రామంలో గణేషుంది మన గుడి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి అయితే ఫస్ట్ దర్శనం చేసుకొని అయితే స్వయంభూగా వెలిసిన మానసాదేవి టెంపుల్కి అయితే మేమైతే వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తాను. పారువెల్ల గ్రామానికి అయితే మేము చేరుకున్నాము. ఇక్కడ గుడికి అయితే వచ్చాము, విఘ్నేశ్వరుని గుడికి అయితే. చూడండి, మంచిగా ఏం చేస్తున్నావురా? ఆద్వే తేజలు, చిన్న తేజలు. అవురా, కావాలి అలా అందరూ కడుక్కోవాలి, ఇక్కడ కడుక్కున్నారు. పారువెల్లలో అయితే శ్రీ విఘ్నేశ్వర గుడి అయితే ఉంటుంది, వినాయకుని గుడికి అయితే వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, దారిలో అయితే చూసిపోవడం అని. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ముడుపులు ఫ్రెండ్స్. భక్తులు అయితే కోరుకున్న కోరికలు నెరవేరితే ముడుపులు అయితే కట్టిపోతారు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే కొబ్బరికాయలు ఎక్కడికి అయితే వచ్చారు. అక్కడనైతే ఒక్క ఆమెనే కొబ్బరికాయలు అమ్ముతుంది కాబట్టి ఒక్కొక్క కొబ్బరికాయకి అయితే 25 రూపీస్ అంటే మా వాళ్ళు అయితే 20 రూపీస్కి ఇవ్వమంటారు, కానీ అమ్మ ఇవ్వ అంటుంది ఫ్రెండ్స్. చూడండి, దర్శనంకి అయితే వెళ్తున్నాము మేము. నువ్వు ఎక్కడికైనా నువ్వు పుట్టినప్పుడు పెట్టిన పేరే అంతే మరే. వేదాంత్ పో, బొట్టు పెట్టుకోపో. చూడండి ఫ్రెండ్స్, గణేషుని అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కూర్చున్నారు మా వాళ్ళు అయితే. ఇప్పుడు మేము మానసాదేవి టెంపుల్కి కాసింపేటని అయితే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు గుడి అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు చెప్పులు ఇన్నే ఏడ్చుకోరు. చూడండి, మానసాదేవి టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు దర్శనం అయితే చేసుకుంటాము మేమైతే. ఇక్కడనైతే రేపటి నుంచి అయితే ఉత్సవాలు కాబట్టి చాలా బిజీగానైతే ఉంది గుడి కాడనైతే. చూడండి, టెంట్ కూడా వేశారు, డెకరేషన్లు కూడా చేస్తున్నారు. 3 రోజుల పాటు అయితే ఉత్సవాలు అయితే జరుగుతాయట ఫ్రెండ్స్. చూడండి, మేమైతే ఒకరోజు ముందే వచ్చినాము. చూడండి, ఆల్మోస్ట్ టెంట్ హౌస్ వాళ్ళు అయితే మొత్తం డెకరేషన్ అయితే చేసేసారు. గుడి మొత్తం మంచి అలంకరించారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము.
చూడండి ఫ్రెండ్స్, మేమైతే మానసాదేవి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అయితే దేవతనైతే స్వయంగా వెలిసింది ఫ్రెండ్స్. చాలా మంది అయితే వచ్చారు. రేపటి నుంచి అయితే ఉత్సవాలట. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడనైతే చాలా మంది అయితే పిల్లలు కాని వాళ్ళు అయితే పిల్లల కోసం అయితే ముడుకుంటారట. ఏవన్నీ ముడుపులు అయితే ఫ్రెండ్స్ చూడండి, ముడుపులు అయితే చాలా మంది అయితే కట్టారు. అవి ముడుపులు అనేవి నెరవేరినాక కట్టిన ముడుపులు ఫ్రెండ్స్. చూడండి చాలా మంది అయితే ముడుపులు అయితే ఇక్కడ కట్టిపోతారు. మనం కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడనైతే ఇక్కడ ముడుపులు అయితే కట్టారు ఫ్రెండ్స్. చూడండి ఇచ్చారు. ఏంట్రా నీకు ఇంకో బాధ? నడు చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే దర్శనం కోసం అయితే వెళ్తున్నారు. చూడండి దర్శనంకి అయితే దారి ఇది. అన్న పెట్టిండు బయటనే. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్, గుండంలో అయితే నీళ్ళు అయితే లేవు. ఎందుకంటే రేపటి నుంచి ఉత్సవాలు కదా, అందుకోసం అయితే క్లీన్ చేసి అయితే పెట్టారు. రేపైతే వాటర్ అయితే నింపుతారంట ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే లేవు కాబట్టి మనం అయితే బిందెలలో పెట్టారు ఫ్రెండ్స్. ఆ వీటితోనైతే పోసుకొని దేవుని అయితే ఒక చేతి అట్లా పడుతుంది. పోయి చూడండి ఫ్రెండ్స్, మా అల్లుడును మా అక్కనైతే లింగ ప్రతిమలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికైతే అభిషేకం లెక్క అయితే వేస్తారు వాటర్తో. చూడండి ఫ్రెండ్స్, మీరైతే చూపిస్తున్నాను. మా వాళ్ళు అయితే అందరు కూడా ఇప్పుడు నెక్స్ట్ అయితే చేయబోతున్నారు. నువ్వే పట్టుకోరు ఇద్దరు. మా అక్కను మా బిడ్డ అయితే పోసిరు కదా ఫ్రెండ్స్, అది చూసి మా వేదాంశ అయితే నేను కూడా పోతాను బావ లెక్క పోస్తా ఇదని అంటారు ఫ్రెండ్స్. అందుకోసమే మేమైతే మా చిన్నపిల్లలతో వేస్తే మాత్రం ఏమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయని మా వేదాంశ అంతనైతే పోపిస్తున్నాం. వాటర్ అయిపోయినాయి ఇలా తీసేసారు ఫ్రెష్గా రేపు.
ఎవరి పడతారు నడు నడు మమ్మీ గారు నడు నడు. ప్రదక్షిణాలు దర్శనాలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు అయితే పురుసతుగా కూర్చున్నారు, ఫోటోలు దిగుతారట, ఫోటోలు దిగుతున్నారు. చూడండి అక్కడనైతే ఏడవేనా పోదురా. ఉత్సవాల కోసం అయితే టెంట్లు అన్ని డెకరేషన్స్ అయితే రెడీ అయితే అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేసిరో టెంట్. మొత్తం సీలింగ్ మొత్తం కవర్ చేసింది గుడి మొత్తం చల్లదనం కోసం. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ప్రజలు అయితే ఇబ్బంది పడద్దు, భక్తులు అయితే ఇబ్బంది పడద్దు, వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది కావద్దని గుడి మొత్తం అయితే టెంట్ అయితే వేయించారు. చూడండి ఫ్రెండ్స్. అద్వైత గుడి బయట నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి పక్షుల కిలకిల రాగాలతోనే అయితే గుడి బయటనైతే మామిడి చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మామిడి తోట నుంచి అయితే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు అయితే అక్కడ అన్నదానం చేస్తున్నారని అడిదికి వేయరు, కానీ ప్లేట్స్ అయితే సరిపోతలేవు అని వచ్చిర్రు. మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి అయితే మేము అన్నం అయితే తీసుకొచ్చుకున్నాము. ఎక్కడన్నా నీడనైతే చెట్లు అయితే దొరికితే అక్కడ తిందామని చూస్తున్నాం ఫ్రెండ్స్. దారిలోనైతే మేము చెట్ల కిందనైతే కూర్చున్నాము. చూడండి మా వాళ్ళు అయితే అందరికీ వడ్డిస్తున్నారు, మేమైతే మామిడి చెట్ల కింద అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. చూడండి అద్వైతేజ అన్నం తిన్నాక మా వాళ్ళు అయితే కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చారు. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు అయితే కూల్ డ్రింక్స్ కోసం అయితే ఎలా చూస్తున్నారో వాళ్ళు అప్పటి నుంచి అయితే థమ్స్అప్ స్ప్రైట్ అని అయితే అంటున్నారు. అందుకోసమే తినేదాకానైతే పక్క పెట్టి తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని అయితే తాగాలి ఫ్రెండ్స్ థమ్స్అప్లు అయితే. చూడండి ఎయ్యరిగా మాకు కూడా అనికి కట్టబడి ఎవరకు ఫ్రిడ్జ్కి బదులు ఏసీలు పెడతారు. ఇక ఆడ అందుకే సపరేట్ చిప్ప పట్టుకొని తిరిగింది అప్పుడు ఇంత కళ్ళు. షూటింగ్ చేస్తాను. పడేసిండు ఫోన్. అయ్యో పడేసిండు, అయిపోయింది.
చూడండి ఫ్రెండ్స్, అందరం అయితే మామిడి తోటలను అయితే తిన్నాము. తిన్న తర్వాత అయితే కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. పిల్లలు కూడా మంచి చెట్ల కిందనైతే మంచి ఆహ్లాదకర వాతావరణంలో అయితే ఆడుకున్నారు. ఆడుకుని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక పిల్లలు కూడా నిద్రకు వస్తున్నారు. అందుకోసమే ఇంటికైతే వెళ్దామని వెళ్తున్నాము. చూడండి, మా కార్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. కానీ కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము కానీ ఇప్పుడైతే మా బాయ్ కాన్ని అయితే చూద్దామని అంటారు ఫ్రెండ్స్. అందుకోసమే పొలం కాడికి అయితే వెళ్తాము. ఈవినింగ్ అయితే అక్కడ చూసుకొని అయితే ఇంటికైతే వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ సన్ఫ్లవర్ ఇక్కడ అయిపోయింది, అమ్మేసిరు. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే మా చేనులను అయితే సన్ఫ్లవర్ అయితే పండించారు. కౌలుకు తీసుకున్న వాళ్ళు అయితే వాటితోనైతే ఆడుకుంటారు. చూడండి, మేము బావి దగ్గరికి అయితే వచ్చినాం.